విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. సీటు నాదంటే నాదంటూ పోటాపోటీ బల ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మైనార్టీలు అత్యధికంగా ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనకే కేటాయించాలని కోరుతున్నారు. జలీల్ ఖాన్ కు సీటు ఇవ్వకపోతే మైనార్టీలు ఆత్మహత్యలకు కూడా వెనకాడరని హెచ్చరిస్తున్నారు. విజయవాడ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 3 లక్షల జనాభా ఉన్న మైనార్టీల మనోభావాలు దెబ్బతింటే పార్టీకే నష్టమంటున్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే వైసీపీ 5 జాబితాలు విడుదల చేసింది. అయితే మరోవైపు టీడీపీ జనసేన పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఇంకా కసరత్తులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కొంతమంది టీడీపీ శ్రేణులు ఆశావాహులు కూడా ఇంకా పెరిగిపోతూ ఉన్నారు. ఈ ఎత్తులకు పై ఎత్తులపైన అసలు విశ్లేషణ అడిగేందుకు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మారుతుంటాయి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నాయకత్వాలు మారుస్తాయి, రాజకీయాల వాతావరణం మారుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరే అయినాక ఇటువైపు పక్క జగన్మోహన్ రెడ్డి రావటం, ఆయన ముఖ్యమంత్రి అవటం, అవతల పక్క చంద్రబాబు గారు పార్టీ ఉండటం, దీనివల్ల కొంత మార్పు అనేది ఉంది. గత రాజకీయాలకి ఇప్పుడు మార్పు ఉంది. అప్పుడు ఏంటంటే సీనియర్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు ఉండేవాళ్ళు, కమ్యూనిస్టులు బలంగా ఉండేవాళ్ళు. ఆ పద్ధతులు వేరు, ఆ విధానాలు వేరు. ఇప్పుడు కొత్త ప్రజలు ఎట్లా మార్పు వస్తుందో రాజకీయాల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు వెస్ట్కి వచ్చేసరికి ఇంకా టీడీపీ ఎవరిని కూడా ఖరారు చేయలేదు. మీరేమనుకుంటున్నారు అసలు? అంటే ఇక్కడ జలీల్ ఖాన్తో పాటు మరొక వ్యక్తి కూడా ఆశపడుతున్నారని చెప్పి తెలిసింది. ఏమంటారు? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజల వాయిస్, వాళ్ళు కోరుకునేది జలీల్ ఖానే కావాలనుకుంటారు. ముస్లింసా, హిందువులా, క్రైస్తవులా అని కాదు. నేను నేను 1 రూపాయి తీసుకుంటాం కానీ, ఒక గజం స్థలం అన్యాయంగా అక్రమంగా తీసుకుంటాం కానీ లేదు. అందరితో ఆత్మీయత ప్రేమగా ఉంటా, స్నేహంగా ఉంటా, కష్టపడ్డా, నియోజకవర్గంలో పనులు చేశాం, అభివృద్ధి చేశాం, అనేక మతాలకు సహాయం చేశాం, కులాల మతాలకు అతీతంగా ప్రేమించాం, ఆదరించాం. వాళ్ళు కూడా అదే ప్రేమతో నన్ను ఆదరిస్తారు. కాబట్టి ఇప్పుడు ఏ సర్వే అయినా చూసుకోండి, జలీల్ ఖాన్ పేరే హైయెస్ట్లో ఉంది. పోయినసారి కూడా మా అమ్మాయికి 61,700 ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం చరిత్రలో పశ్చిమ నియోజకవర్గంలో అన్ని ఓట్లు రాలే. అంత గాలిలో పార్టీ మీద ఆధారం కన్నా వ్యక్తిగతంగా నాకున్న ఇండివిజువల్ క్యాడర్, నా అబ్బాయిలు, నా కులం, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. కులం అంటే గుర్తొచ్చింది సార్, జలీల్ ఖాన్కి సీట్ ఇవ్వకపోతే మైనార్టీలు కొంతమంది ఆత్మహత్యలు కూడా సిద్ధమన్నట్లుగా ఒక వార్త వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఒక ఆయన అడిగితే నేను ఏం చెప్పానంటే, సీట్ రాకపోతే ఏం చేస్తారన్నారు. మైనార్టీలు ఆత్మహత్య చేసుకుంటారన్నా. చేసుకుంటారు. నిన్ననే నేను హైదరాబాద్లో ఉన్నా. నిన్న ముస్లిమ్స్ గ్యాదర్ అయ్యారు. ఒక పిల్లోడు బాటిల్ తీసుకొని కిరోసిన్ తీసుకొచ్చుకొని పోయిపోయాడు. ఆపేద్దాన్ని. ఆత్మహత్య ఉంది. బాబు గారిని నమ్ముకొని 5 సంవత్సరాలు నమ్ముకున్న వాళ్ళు చివరి నిమిషంలో వచ్చేటప్పుడు వాళ్ళు కాదంటే బాధపడరా, ఆవేదన పడరా? చేసుకుంటాం కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితే ఇప్పుడు. కార్యకర్తలు కానీ ఎంతమంది 100 మంది మమ్మల్ని నమ్ముకొని, బాబు గారిని నమ్ముకొని పనిచేస్తున్నాం. కాబట్టి ఇది మైనార్టీ సీటు. ఎందుకంటే మైనార్టీస్కి ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా అవకాశం ఎక్కడ సీట్ లేదు. కడప నుంచి విజయవాడ, కృష్ణా జిల్లా దాకా అవకాశం ఉన్నాయి ముస్లింస్కి. ఎందుకంటే విజయవాడ పార్లమెంట్లో 1,75,000 ఓట్లు ఉన్నాయి. సింగిల్ క్యాస్ట్. బందర్ పార్లమెంట్ కలిపితే 3 లక్షల ఓట్లు ఉన్నాయి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వీళ్ళని వదులుకుంటుందా చెప్పండి? కాబట్టి వాళ్ళ హక్కు, వాళ్ళ రైటు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మైనార్టీస్ కూడా న్యాయం చేయాలి. బీసీల కంటే చాలా సీట్లు ఉంటాయి, కమ్మారికి చాలా సీట్లు ఉంటాయి, రెడ్లకు ఉంటాయి, కాపులకు ఉంటాయి, ఎస్సీలకు ఉంటాయి. మనకెందుకు ఎవరో అనేది ముస్లిం ఫైట్. సరే సార్, ఇప్పుడు ఏదైతే ఇటు జనసేన టీడీపీ పొత్తులో ఉంది, పొత్తు ధర్మం ప్రకారం ఒకవేళ వెస్ట్ సీటు జనసేన కేటాయిస్తే మీరు ఎట్లా ఉంటుంది? మీ సపోర్ట్? కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళి కలిసా సార్తో చెప్పా, సార్ ఇది మైనార్టీ సీటు, మైనార్టీస్కి ఇచ్చే సీట్లే తక్కువ. సంఖ్యాబలం ప్రకారం అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, 55-60 ఓట్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు వేరే అడగండి. చాలా ఉన్నాయి, 170 సీట్లు. మైనార్టీ ఎక్కువ సీట్ అడిగే చోట మీరు వచ్చి
ఇబ్బంది పెడితే ఆ ప్రభావం మైనార్టీస్లో మీ మీద కూడా ఎఫెక్ట్ అవుద్ది. చంద్రబాబు గారు లోకేష్ గారికి కూడా చెప్పి డైలీ మాట్లాడి వచ్చానని అని కూడా ఆలోచిస్తానన్నారు. తప్పనిసరిగా మైనార్టీకి ఇవ్వాలనేది మా డిమాండ్. మీకున్న రాజకీయ ఏమవుతుందంటే బందర్ పార్లమెంట్ అభ్యర్థి, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి డెఫినెట్గా దెబ్బతింటారు. ఓటింగ్లో తేడా వచ్చేస్తుంది, ఓడిపోతారు వాళ్ళు. ముస్లిమ్స్కి ఏంటంటే మీరు వాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బేస్తే ఏదైనా సహిస్తారు, కానీ సెంటిమెంట్ మీద ఏదైనా మాట్లాడితే సహించరు. కాబట్టి డెఫినెట్ మైనార్టీ సీట్ బాబు గారు లోకేష్ బాబు గారు కూడా మైనార్టీకి చేస్తారని పూర్తి విశ్వాసం, నమ్మకం. ఇది మొత్తం మీద చూస్తే రాబోయేది తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ రాబోతుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మైనార్టీలు ఎక్కువగా ఉన్నటువంటి ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వెస్ట్ సీటు ఖచ్చితంగా తనకే ఉండాలంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముస్లింల మనోభావాలతో ఆడుకోవద్దంటూ కూడా ఆయన పార్టీకి సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి.